అందరికీ నమస్కారం అండి. మరి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ అందరూ కలిసి పోయిన సంవత్సరం జూన్లో 4వ తారీఖున ఎన్నికల రిజల్ట్ వచ్చింది. జూన్ 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అంటే దాదాపుగా సంవత్సరం 2 నెలల కాలమైంది. కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టిన అన్ని పార్టీల సానుభూతి పరులందరూ వాళ్ళు అన్యాయం చేశారు, వాళ్ళకి తగిన శాస్తి జరగాలి, వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళకి సామాన్యుడు తప్పు చేస్తే ఏదైతే కోర్టులు శిక్షిస్తాయో అదేవిధంగా తప్పు చేసిన ప్రతి ఒక్కళ్ళని ఈ ప్రభుత్వం కోర్టుల పరిధిలో శిక్షించాలి, శిక్షలు పడేటట్టు చేయాలి అని చెప్పి ఓట్లు వేయటం జరిగింది. అట్లా కసితో వేసిన ఓట్ల ఫలితమే 164 సీట్లు. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 175లో 164 సీట్లు కూటమి ప్రభుత్వానికి వచ్చినాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి రెడ్ బుక్ రాజ్యాంగం అని ఆ పార్టీ నాయకులు ఎవరైతే ఆ 5-6 రోజా, అంబటి రాంబాబు, పేరున్నాని ఇట్లాంటి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారో వీళ్ళ చేత మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నాడు. అదే సమయంలో కూటమి ప్రభుత్వం కూడా తురకా కిషోరు, వల్లభనేని వంశీ ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే విపరీతంగా దారుణాలు ప్రజల మధ్యలో చేశారో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. పిన్నెల రామకృష్ణారెడ్డిని ఆల్రెడీ ఈవీఎం ట్యాంపరింగ్ కేసులో, ఈవీఎం పగలగొట్టిన కేసులో ఆల్రెడీ అరెస్ట్ చేయటం, బెయిల్ మీద ఆయన బయట ఉండటం జరిగింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించి పర్టికులర్గా తెలుగుదేశం జనసేన పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు వీటితోటి సాటిస్ఫై అయ్యారా అంటే ఇంకా అవ్వలేదనే అందరికీ అర్థమవుతున్న పరిస్థితి. ఎందుకు అవ్వలేదు ఏంటి అంటే లిక్కర్ స్కామ్లో వెంకటేష్ నాయుడిని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు అందరూ ఏదో జరుగుతుంది సాటిస్ఫై అయిపోయారు అనుకున్నారు. కానీ జనాలు 164 మ్యాండేట్ ఇవ్వడానికి కారణం జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతి ఒక్క అరాచకాన్ని ప్రజల మధ్యలో నిలబెట్టి చూపించి ఆయన మీద గతంలో ఉన్న కేసులకు తోడు ఈ కేసులు కూడా ఆయన మీద బుక్ చేసి ఆయన ఏదైతే 13 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నాడో ఆ బెయిల్ని తొందరగా క్యాన్సిల్ చేపించి ఆయన్ని జైలు పాలు చేయటమే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలకు సంబంధించిన కార్యకర్తల కోరిక. ఆ కోరిక నెరవేరదా అని ఎక్కువ మంది ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఆ సందిగ్ధంలో ఉన్నారు చాలామంది కార్యకర్తలు. ఆ సందిగ్ధంలో ఉండడానికి కొన్ని ఇతర కారణాలు ఉన్నాయి, అవి మనం వేరే వీడియోలో మాట్లాడుకుందాం. కానీ ఎప్పుడు చిన్న చేపలే పడతారా? ఏదైతే అవినీతి తిమ్మింగలం ఉందో ఈ వ్యవస్థలో, ఆంధ్ర రాష్ట్ర రాజకీయ వ్యవస్థలో ఆ అవినీతి తిమ్మింగలాన్ని పట్టేది ఉందా లేదా, కనీసం దానికి వలలు వేసారా వేయలేదా అనే డౌట్ అయితే ఎక్కువగా రేజ్ అవుతుంది. మాట్లాడితే రోజా మీద 100 కోట్ల స్కామ్ ఉంది, రోజా మీద 100 కోట్ల స్కామ్ ఉంది. ఆవిడ శాప్ చైర్మన్, ఆవిడ క్రీడా శాఖ మంత్రిగా ఇద్దరు కలిసి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, రోజా వీళ్ళు 100 కోట్ల రూపాయల స్కామ్ చేశారు అని కూటమి ప్రభుత్వంలో ఉన్న మెయిన్ నాయకులే బయటకు వచ్చి మాట్లాడారు. మరి వాళ్ళని ఇంకా ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? 14 నెలల నుంచి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? వాళ్ళు చేసిన అవినీతిని ఎందుకు నిరూపించలేకపోతున్నారు అని కూడా ఎక్కువ మంది కార్యకర్తలు భావిస్తున్నటువంటి పరిస్థితి. ఇదే తరుణంలో పేరున్నాని, అంబటి రాంబాబు, ఈ సీదిరి అప్పలరాజు, గుడివాడ అమర్నాథ్ ఇలాంటి వాళ్ళు ఎవరైతే గతంలో 151 సీట్లలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా ఎమ్మెల్యేలుగా పనిచేశారో ప్రతి ఒక్కళ్ళు ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి బాధితులైనా ఉండాలి, లేదా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసి ఆ అవినీతిలో పాలు పంచుకొనైనా ఉండాలి. వీళ్ళందరి కథ తేల్చేది ఎప్పుడు అని తెలుగుదేశం జనసేన పార్టీల కార్యకర్తలు అడుగుతున్నటువంటి పరిస్థితి. మరి ఈ ప్రశ్నలకి సమాధానం నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తారా, లేకపోతే లోకేష్ గారు చెప్తారా, పవన్ కళ్యాణ్ గారు చెప్తారా, ఖచ్చితంగా సమయం ఉంది, ఆ సమయంలోపు మేము చేస్తామని చెప్తారా అనేది ఖచ్చితంగా కార్యకర్తలు అయితే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు. పర్టికులర్గా తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామ స్థాయిలో జగన్మోహన్ రెడ్డిని దింపడం కోసం, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక అవినీతి తిమ్మింగలాన్ని రాజకీయం నుంచి దూరం చేయడం కోసం, అధికారపీఠ నుంచి దూరం చేయడం కోసం, దాన్ని చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్కి కట్టబెట్టడం కోసం విపరీతంగా గ్రామ స్థాయిలో వాళ్ళ పనులు వదిలేసుకొని వాళ్ళు ఆర్థికంగా నష్టపోయి వాళ్ళ మీద కేసులు పెట్టించుకొని 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో పోరాడారు. మరి వాళ్ళ బాగోగులు ఈ కూటమి ప్రభుత్వం చూసుకుంటుందా, చూసుకోవట్లేదా అనే ప్రశ్నకి మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. పర్టికులర్గా ఏదైతే వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిందో 2019 ఎన్నికలకు ముందు, ఆ విషయంలో సునీత గారికి ఈ కూటమి ప్రభుత్వం 100% న్యాయం చేయాలి. షర్మిల గారు కూడా సునీత గారి పక్కనే నుంచొని ఉన్నారు, వాళ్ళకి న్యాయం చేయాలి. వైఎస్ కుటుంబంలో జరిగిన ఒక మారణకాండకి బాధితులకి న్యాయం చేయాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది. ఇది ఎందుకు నేను గుర్తు చేస్తున్నానంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 14 నెలలు అయింది. ఇప్పటికీ
ఆ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఎవరెవరైతే నిందితులుగా ఉన్నారో వాళ్ళందరూ ఇంకా బెయిల్ మీదే ఉన్నారు. వాళ్ళ బెయిల్ ఏం క్యాన్సిల్ అవ్వట్లేదు. న్యాయం జరిగిద్దా, న్యాయం జరగదా అని సందిగ్ధంలో ప్రజలు ఉన్నటువంటి పరిస్థితి. ఈ సందిగ్ధం నుంచి వాళ్ళని బయటపడేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానికి కాబట్టి అప్పుడు పోలీస్ వ్యవస్థను మొత్తాన్ని ఉపయోగించి జగన్మోహన్ రెడ్డి ఆ కేసును నీరుగార్చే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు పోలీస్ వ్యవస్థ అంతా మీ దగ్గరే ఉంది. ఆ కేసు సిబిఐ పరిధిలో ఉండుండొచ్చు, కానీ దీని మీద ఆ సిబిఐ వాళ్ళు చేస్తున్న విచారణకి, కోర్టులో అడిగిన వాటికి అటన్నిటికీ సాక్ష్యాలు సమర్పించాల్సింది ప్రభుత్వం, ఆ పోలీస్ వ్యవస్థే కాబట్టి ఇప్పుడున్న పోలీస్ వ్యవస్థని సక్రమంగా ఉపయోగించి ఆ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ముద్దాయిలందరికీ కఠినమైన శిక్ష పడే విధంగా, అదేవిధంగా నారాసుర రక్త చరిత్ర అని రాసిన వాళ్ళకు కూడా శిక్ష పడే విధంగా, చంద్రబాబు నాయుడు గారు ఈ హత్య చేయించాడు అని బహిరంగ మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళకి ఈ కేసులో శిక్ష పడే విధంగా చేయాల్సిన బాధ్యత ఈ న్యాయ వ్యవస్థకి ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో ఆ మాటలన్నీ మీకు చెప్పడం కోసం ఈ వీడియో చేయడం జరిగింది. మీ యొక్క అమూల్యమైన సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం.